నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ విఎస్ఎన్ మూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి చంద్రన గారు. సార్ ఎట్టకేలకు ఎంతగానో ఎదురు చూశారు దేవరా గురించి, అంటే ఫ్యాన్స్ కావచ్చు, మామూలు ప్రేక్షకులు కూడా, మనము అందరూ ఎంతగానో ఎదురు చూస్తారు. ఎన్ని రకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి, అంటే ఒకసారి ఇలా ఉంటుంది, తర్వాత ఏదో కొంచెం హోప్లెస్, మళ్ళీ చాలా హైప్, ఇలా ఇన్ని వేరియేషన్స్ మధ్య మొత్తానికి రిలీజ్ అయిపోయింది సినిమా. మరి కొరటాల శివ గారి మీద ఒకటి పాదఘట్టం మార్క్, అప్పుడు ఒక ట్రోల్స్ జరిగాయి. తర్వాత ఇప్పుడు మొత్తానికి ఆయన దాని నుంచి ఇప్పుడు బయటపడినట్లు అనుకోవచ్చా? ట్రోల్స్ అంటే అంతకుముందు ఆయన పాపం 4 మంచి హిట్లు ఇచ్చాడు. మిర్చి అద్భుతమైన సినిమా, అవును, శ్రీమంతుడు, భరతనే నేను, జనతా గ్యారేజ్, సూపర్ సినిమాలు ఇచ్చారు. ఒక్కటి సినిమా ఇస్తే మరి అలాగే ఉంటుంది. ఇక్కడ అందులో ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా కాలం కాబట్టి అలాగే ఉంటుంది. సో ఈ సినిమా వరకు వచ్చేసరికి, సో నిన్న రాత్రి ఇంచుమించుగా చెప్పాలంటే జంట నగరాలు జాగారం చేసి 1 గంటకి 4 గంటలకి సిటీ నలుమూలలో సినిమాలు చూసాయి. వేలాది మంది చూశారు. సో మీరు మిస్ అయినట్టున్నారు. నాకు కుదరలేదు సార్ ఈ పోటీలో టికెట్లు దొరకడం చాలా కష్టమైంది చాలామందికి. ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్ షోలు అవ్వడం వల్ల, ఈ షోలకి 4 గంటల షో ఫుల్ అయిపోవడం వల్ల చాలామందికి డిసప్పాయింట్ అయ్యారు. పర్టికులర్గా ఫ్యాన్ షో చాలామంది నన్ను కూడా అడిగారు, ఇంకా టికెట్స్ నన్ను ఇప్పించమని. నేను మిమ్మల్ని అడిగాను, ఇలా జరిగాయి. సో దేవరా సినిమా చాలా ఎక్కువ హైప్ మధ్య రిలీజ్ అయిందండి. కానీ ఆ హైప్ వల్ల కావచ్చు, లేదా రియల్గా కూడా సినిమాలో కొంత లోపం ఉండడం వల్ల కావచ్చు, సినిమా అయితే ఆశించిన మేరకు లేదు. ఇది క్లారిటీ. ఆశించిన మేరకు లేదు. ఏ మేరకు ఆశించారు అంటే, కొరటాల శివ గారు ఒక అద్భుతమైన కథతో వస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక పాన్ ఇండియా సినిమాని సోలోగా టార్గెట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా కూడా అన్ని భాషల వాళ్ళకి కనెక్ట్ అయ్యే కథ అయి ఉంటుంది. ఈ కథ అందులో విలన్ క్యారెక్టర్ చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ తెచ్చుకున్నారు. హీరోయిన్ క్యారెక్టర్కి జానీ కపూర్ తీసుకొచ్చారంటే ఆ క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుందో. ఇట్లా ఇవన్నీ కలిపి మనకి సినిమా మీద ఒక ఇమేజ్ని మనకు తెలియకుండా మనకు ఒకటి తీసుకొచ్చాయి. తర్వాత మెల్లిమెల్లిగా తెలిసింది ఏంటంటే 2 క్యారెక్టర్లు చేస్తున్నారని చెప్పి, దాంతో మరింత ఇది ఇంట్రెస్ట్ పెరిగింది. ఇవన్నీ దానితో 2 భాగాలు చేస్తున్నారు అన్న. ఓహో, అంత పెద్ద కథ ఉంటుంది 2 భాగాలు అని, ఇవన్నీ హైప్ కారణం అనమాట. అవును సార్. ఇప్పుడు హీరోల్లో కొంచెం రేర్గానే చూసాం కదా డ్యూయల్ రోల్ ఇలా చేయడం అనేది, అంటే డబుల్ ప్లే చేయడం అనేది చేస్తుంటారు. అందులో ఎన్టీఆర్ గారు అంటే ఆయన్ని చూసి కూడా అట్లా చేయాలి. డబుల్ రోల్ అంటే అసలు లవకుశ త్రిబుల్ రోల్ చేసాడు. అవును, అప్పుడు చేశారు. మళ్ళీ అదుర్సులో డబుల్ రోల్, అవును కదా, అసలు రైట్. అది ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. అవును, అసలు ఆయన కెరీర్లో అదొక డిఫరెంట్ అది సినిమా. అయితే ఇప్పటికీ కామెడీ అద్భుతం అది. అదే మరి అసలు మళ్ళీ అలాంటిది రావాలంటే కొంచెం చాలా కష్టం. సార్, అతిలోక సుందరి శ్రీదేవి గారి డాటర్, మరి ఫస్ట్ టైం ఆవిడ తెలుగులోకి రావాలని ఆవిడే ఎదురు చూశారు. మన వాళ్ళు కూడా ఏదో సినిమాలోంచి తెద్దాం అనుకున్నారు. మొత్తానికి ఈ రకంగా ఎన్టీఆర్ గారు, అంటే ఆయన పేరు అప్పటి వరకు కాంబినేషన్స్లో లేకపోయినా ఆయన మూవీలోకి ఈవిడ కుదిరారు. అలా లక్కీగా అనుకోవచ్చు. కానీ అది వచ్చిన ఈ టైము, లేకపోతే ఈ సినిమా ఆవిడకి కరెక్ట్గా పడింది అనిపిస్తుందా? సరే, సినిమా ఆవిడకి ఎలా పడింది అనేది పక్కన పెడితే, అసలు సినిమా ఎలా ఉంది అన్నది మీకు కొంచెం క్లారిటీగా చెప్పేస్తా. సినిమా బేసిక్గా ఏంటంటే, ఈ సినిమా ఊహికిల్డ్ బాహుబలి లాగా మనం చెప్పుకోవాలంటే ఊహికిల్డ్ దేవరా. అంటే నేను సినిమాలో పాయింట్ చెప్పట్లేదండి. ఈ సినిమా ఇలా యావరేజ్ టాక్ రావడానికో, మిక్స్డ్ టాక్ రావడానికో, బిలో ది ఎక్స్పెక్టేషన్ టాక్ రావడానికో ఎవరు కారణం? వన్ అండ్ ఓన్లీ కొరటాల శివ గారు. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఫ్రాంక్లీ కొరటాల శివ గారు అంటే చాలా ఇష్టం, చాలా గౌరవం కూడా. బట్ ఈ సినిమా వరకు, ఈ సినిమా ఇలా ఉండడానికి కేవలం సింగిల్ కారణం ఆయనే. ఎందుకు కారణం అంటే, ఆయన ముందు ఒక సింగిల్ పార్ట్గా అనుకున్న సబ్జెక్ట్ని 2 పార్ట్లు చేశారు. అది ఎప్పుడు చేశారు? సీజీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఫైటింగ్ సీన్లు అన్నీ తీస్తే, ఆ ఫైటింగ్ సీన్లన్నీ దాదాపు ఒక 40 నిమిషాలు అవే వచ్చాయి. టోటల్ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఉన్న యాక్షన్ సీన్స్ అన్నీ సీజీతో ఉన్నాయి కాబట్టి అవి ముందు తీసేస్తే అవే 40 నిమిషాలు వచ్చాయి.
అంటే ఓన్లీ యాక్షన్ సీన్లే 40 నిమిషాలు వస్తే పాటలు ఉంటాయి కదా, సినిమా ఉంటుంది కదా, ఇంక ఇలా అయితే లాభం లేదు, 2 పాటలు చేద్దామని 2 పాటలు చేశారు. సో సాధారణంగా ఇలా 2 పాటలు చేసినప్పుడు అలా వచ్చే ప్రాబ్లం ఏంటంటే సినిమాలో లూజ్ ఎండ్స్ని టైట్ చేయలేకుండా మరింత లూజ్ ఎండ్స్ అయిపోతాయి. ఈ సినిమాలు కూడా అదే జరిగింది. రెండోది, మొదటి భాగం చూసిన వాళ్ళకి రెండో భాగం మీద చూడడానికి క్యూరియాసిటీ పాయింట్ ఉండాలి ఖచ్చితంగా. ఇందులో మొదటి భాగంలోనే దాదాపు కథ అంతా చెప్పేశారు. ఒకే ఒక చిన్న పాయింట్ మినహా ఇంక మిగతా ఏమి మిగలలేదు. దేవర విషయంలో ఏం జరిగింది, వర విషయంలో ఏం జరిగింది, దేవరికి వర ఏం చేశాడు, మొత్తం ఏం జరిగింది మొత్తం చెప్పేశారు. ఇంక రెండో భాగం ఏం మిగలలా. మరి ఎందుకు రెండో భాగం అన్నారు అంటే రెండో భాగం ఏమైనా ఉందేమో వాళ్ళ దృష్టిలో, మనకు తెలియదు, అది ఉండి ఉండొచ్చు. సినిమాలో ఇంకొక స్క్రిప్ట్ లోపం ఏంటంటే సినిమా మొత్తం ఇప్పుడు అందరూ కూడా ఏమంటున్నారు, సెకండ్ హాఫ్ అంత బాగాలేదండి, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్. దానికి రీజన్ ఏంటంటే చూసిన ఫస్ట్ హాఫ్నే సెకండ్ హాఫ్ చూపించినట్టుగా చేశారు వాళ్ళు. ఫస్ట్ హాఫ్లో సముద్రం మీద ఒక యాక్షన్ ఎపిసోడ్, కంటైనర్ దొంగతనాలు, ఇవిని సేమ్ ప్యాటర్న్లో మళ్ళీ సినిమాలో సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఆయుధ పూజ, సెకండ్ హాఫ్లో మళ్ళీ ఆయుధ పూజ. ఫస్ట్ హాఫ్లో ఆయుధ పూజలో కుస్తీ పోటీలు, మళ్ళీ సెకండ్ హాఫ్లో కుస్తీ పోటీలు. ఫస్ట్ హాఫ్లో సీనియర్ ఎన్టీఆర్, సెకండ్ హాఫ్లో ఇంకో ఎన్టీఆర్. ఏంది తేడా అంటే ఓన్లీ జాన్వీ కపూర్ ఎపిసోడ్, అది చిన్నది. సినిమాలో అతి నీచమైన ఎపిసోడ్ ఏదంటే జాన్వీ కపూర్ ఎపిసోడే. అయ్యయ్యో, సారీ టు సే ఆ వర్డ్ యూజ్ చేస్తున్నందుకు. ఎందుకంటే కొరటాల లాంటి ఒక మంచి పవర్ఫుల్ రైటర్ ఆయన, బేసిక్గా డైరెక్టర్ కన్నా, ఆ ఎపిసోడ్ రాసుకున్నది చాలా లో క్వాలిటీ ఎపిసోడ్. అది మరి ఆయన రాశారో లేకపోతే ఎవరు అసిస్టెన్స్ తీసుకున్నారో లేకపోతే ఎవరికైనా ఒక కామెడీ ట్రాక్ ఆ జాన్వీ కపూర్ ట్రాక్ ఎవరికైనా అప్పచెప్పారో మనకు తెలియదు. కానీ ఎంత లోగా ఉందంటే జాన్వీ కపూర్ నాకు తెలిసే వాడికి ఉందే, నేను చిన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నానే, వాడికి ఉందే. ఏంటి ఆ డైలాగ్, నువ్వు వాడుకుంటావా లేకపోతే నేను వాడుకుంటాను, ఏంటి ఆ డైలాగ్. పైగా జాన్వీ కపూర్ ఏజ్ ఏంటి, పక్కన పెట్టిన ఫ్రెండ్ సర్కిల్ హరితేజ, హిమజ, వీళ్ళంతా కూడా. సో వాళ్ళు వాడిన మోటు డైలాగులు, ఆ మోటు కామెడీ అస్సలు జనాలు అన్బేరబుల్ అనమాట. ఆ పాట వచ్చేసరికి అమ్మయ్య జాన్వీ కపూర్ని పెట్టారా, ఈ పాట ఉందిరా, బాగుందిరా పాట అనుకుని జనాలు యాక్సెప్ట్ చేశారు. ఆ పాటను తీసేస్తే ఆ జాన్వీ కపూర్ ఎపిసోడ్ సినిమాకి మైనస్. సరే, దీని అలా ఉంచితే సినిమా స్టార్టింగ్ ఎత్తుగడ దగ్గర నుంచి ఎలా ఉంటుందంటే సినిమా ఒక కొత్త నేపథ్యంలా కనిపిస్తుందండి మనకి. ఎందుకంటే ఒక అటవీ ప్రాంతం కావచ్చు, అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళకు ఒక రీజన్తో అక్కడ ఉన్నారు. ఎందుకంటే స్పాయిలర్ అవ్వకూడదు, కథ అంతా మనం చెప్పకూడదు కాబట్టి ఉన్నారు. వాళ్ళు ఇంకా బతుకు తెరువు కోసం సముద్రం మీద దొంగతనాలకి పెట్టారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ క్యారెక్టరు డిజైన్ చేయడమే రాంగ్ అంటాను నేను. ఎందుకంటే వాళ్ళలో పెరిగాడు, ఆ అవసరం కోసం ఆ దొంగతనాలు చేస్తున్నాడు. సో హీరో అవ్వచ్చు, వాడు దొంగలాగే బిహేవ్ చేయాలి, దొంగలాగే ఉండాలి. కానీ డే 1 నుంచి అసలు నాకు ఈ పనే ఇష్టం లేదు, ఏదో పుట్టెడు దుఃఖం బుర్రమే పెట్టుకుని, ఏవో ఒక బండెడు కష్టాలు భుజమే పెట్టుకుని ఉన్నట్టుగా హీరో ఫేస్ పెట్టుకుని ఉంటాడు. దానికి ఒక రీజన్ ఉందన్నారు కదా, ఏం రీజన్ ఉండదు, వాడు అలా ఉంటాడు అంతే. వాడికి ఎందుకంటే ఇది తప్పు అన్న చిన్న ఫీలింగ్ ఎక్కడ ఉందని మనం అనుకోవాలి. నిజంగా ఏమంటారంటే ఇదివరకు కూడా మనకు దొంగల సినిమా, ఇప్పుడు హీరో దొంగ క్యారెక్టర్లు చేసిన సినిమాలు బోల్డ్ వచ్చాయి. సీనియర్ ఎన్టీ దగ్గర నుంచి అల్లు అర్జున్ దాకా అందరికి వచ్చాయి. సో దొంగ క్యారెక్టర్లు దొంగనే చేస్తాడు. ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర వాడికి జ్ఞానోదయం అవుతుంది, మారతాడు, అప్పుడు వాడు ఉంటాడు. అంతే తప్పించి దొంగల్లో ఆడ్ 1 అవుట్గా ఉంటాడు వాడు, దొంగలాగే ఉంటాడు. కానీ ఇక్కడ దొంగలో హీరోగానే ఉన్నాడు. దొంగలు వాడు అలా డెప్త్ ఉంటే ఫోన్లే సరే ఈ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశాడు, కొంచెం ధీరోదాత్తుడుగా, వయసుకు మించిన దీన్ని భుజాన్ని వేసుకుని ఉన్నాడు. అందుకని అది మనం సరిపెట్టుకుందాం. సో ఇలాంటి దొంగ మారాలంటే బలమైన రీజన్ ఉండాలి. ఒక షాట్ అబ్బాయి చదువుకుంటున్నాడు, ఒక్క షాట్ టౌన్కి వెళ్ళాడు, ఒక్క షాట్ ఎవరో పేల్చారో తెలియ పేల్చారు. ఎవడో అన్నాడు మీరు మనుషులు కాదురా, మీరు ఆ వీర్లకే పుట్టారా, అసలు ఇంకెవరికో పుట్టారో లేకపోతే అంతే, టక్కుమని మారిపోయాడు వాడు. సో ఆ ఎమోషనల్ డెప్త్ లేదు ఈ సంఘటనలో. ఒకటి తీరా చేసి సరే చేసాడు, వచ్చేసాడు.
ఈ 2 పార్ట్లు చేయడం వల్ల ఏం చేశారు, అక్కడ ఒక సస్పెన్స్ పాయింట్ని 2వ పార్ట్లోకి దాచారు. అది మనకు తెలియదు కదా, ఆడియన్స్గా మనకు తెలియదు. లెక్క ప్రకారం సముద్రం మీకు ఇంకెవరు వెళ్ళొద్దు, వెళ్తే నేను చంపేస్తాను అన్నాడు. అయినా వాళ్ళు ట్రై చేశారు. ఇప్పుడు దీని అంతటికీ రీజన్ ఒకే ఒక విలన్. వాడిని చంపేస్తే పోతుంది కదా, వాడిని ఒకరిని చంపేస్తే ఇంక మిగతా వాళ్ళందరూ భయంతో చచ్చినట్టు ఉంటారు. సముద్రంకి ఏటకెళ్ళరు, నువ్వు హాయిగా నీ పెళ్ళం పిల్లతో ఊర్లోనే అందరితో ఉండొచ్చు. నువ్వు అలా ఉండడం మానేసి నేనే సముద్రం మీకు వెళ్ళిపోయిన సముద్రం మీకు కూర్చుంటా, ఎవడైనా వస్తే సముద్రం మీకు చంపుతాను, 10ల సంఖ్యలో జనాలు ఎందుకు చంపడం, చెప్పేది ఒకటే చెప్పి సరిపోతుంది కదా. సరిపోని ఇది లాజికల్ వదిలేద్దాం, లాజికల్. ఎందుకంటే ఇక్కడ వాడు సముద్రం మీకు వెళ్ళాడా, సముద్రం మీ మాయమయ్యాడా, చనిపోయాడా అనేది సెకండ్ పార్ట్కి పెట్టాడు కాబట్టి వాళ్ళు అలా డిసిషన్ తీసుకున్నారు. కానీ అది మనకేమనిపిస్తుంది, ఇది ఏంటో ఇలా ఏదో మిస్సింగ్లా అనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ పార్ట్కి వచ్చే వరకు. ఫస్ట్ పార్ట్లో ఇలాగ వచ్చేసిన తర్వాత ఏదైతే మనకు కొత్త నేపథ్యం చూసాము, సముద్రం సీజీ ఒక అంత బాగుంది, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా మొదటి నుంచి కూడా చాలా బాగా చేస్తున్నాడు. సో ఎన్టీఆర్ ఆ సీరియస్ క్యారెక్టర్లో అతను అలా ఇమిడిపోయాడు. సో మీరు ఈ సెటప్ అంతా ఇంటర్వల్ బ్యాంక్ దాకా వచ్చేసరికి మనం హ్యాపీ, పర్లేదు, పాస్ మార్కులు వేసేది సినిమాకి అన్నట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్. తర్వాత నుంచి మొదలైందా? సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇప్పుడు 2వ క్యారెక్టర్. సాధారణంగా మనం ఇంకొక మిస్టేక్, ఇందాక మనం దొంగ క్యారెక్టర్ గురించి ఎలా మాట్లాడుకున్నాము, 2వ క్యారెక్టర్కి వచ్చేసరికి ఏమవుతుంది, ప్రతి దాంట్లో మనం డబుల్ పోజ్ చేసినప్పుడు కాంట్రాస్ట్ క్యారెక్టర్లు ఉంటాయి ఎప్పుడు యూజువల్గా. వీడు డబ్బున్నవాడు, వీడు పేదవాడు, వీడు ధైర్యవంతుడు, వీడు పిరికివాడు, వీడు లవ్ అయ్యి, వీడేమో ఇంట్రోవర్ట్, ఇలా రకరకాలుగా మొత్తం కాంట్రాస్ట్. అదృష్టంలో కూడా ఒకడు డాన్ టైపు, ఒకడేమో పూజారి ఎంటర్టైన్ చేస్తుండే. ఇక్కడ 2వ క్యారెక్టర్కి మొదటి క్యారెక్టర్కి పెద్ద తేడా ఏం కనిపించదు మనకి ఆన్ స్క్రీన్, ఎక్సెప్ట్ పిరికివాడుగా వాడు నటిస్తుంటాడు, లేకపోతే నిజంగా పిరికివాడు, అర్థం కాకుండా ఉంటుంది అన్నారు. అంతే. అర్థం కాకుండా ఏం లేదు, దానికి కావాలని చిన్న సస్పెన్స్ పాయింట్తో అలా మెయింటైన్ చేశారు. బట్ వాడు కూడా భుజాన్ని పుట్టాడు, దుఃఖం పెట్టుకున్నట్టు, బుర్ర మీద గంటెడు కష్టాలు పెట్టుకున్నట్టు మొహం అలా పెట్టుకుని ఉంటాడు. సరే పోనీ వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, సముద్రం మాయమైపోయాడు, అందుకే నా కష్టాలు బాధ అన్నప్పుడు అప్పుడు డిజైనింగ్లో లోపం, కథలో లోపం. ఎందుకంటే ప్రేక్షకుడు మొదటి సగమే 2వ సగం చూస్తే అలా 2వ క్యారెక్టర్లో వేరియేషన్ కనపడాలి కదా. ఎన్టీఆర్కి యాక్టింగ్ స్కోప్ ఇవ్వాలి కదా. అక్కడ ఎన్టీఆర్ తన స్కిల్ చూపించడానికి ఉండాలి. ఆ క్యారెక్టర్ అలాగే చేసి ఈ క్యారెక్టర్ అలాగే చేస్తే ఇంకేముంది లేదు. సరే మేము ఇందాక చెప్పినట్టు లవ్ ట్రాక్ పండలేదు సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత. సెకండ్ హాఫ్లో లవ్ ట్రాక్ స్టార్టింగ్ ఏదో దాన్ని ఎంటర్టైన్ చేద్దాం, ఫన్ చేద్దాం, ఏదేదో ట్రై చేశారు, అవలేదు, అయిపోయింది. మరి కాసేపటికి చిన్న చిక్కుముళ్ళు పెట్టారు. అంటే అసలు ఆ చిక్కుముళ్ళు పెట్టిన తర్వాత కూడా వాటిల్లో కూడా బలం లేదు. ఆ బలం లేకపోవడం వల్ల నిజానికి దేవర అనేవాడు ధైర్యవంతుడు, సముద్రం మీద ఉన్నాడు అని నమ్ముతున్నారు. సముద్రం మీదకి వేటకి వెళ్ళడం మానేశారు. ఇప్పుడు పిరికివాడిగా ఉన్నాడు, వాడిలో ధైర్యం ఉంది, వాడికి తెలియని ధైర్యం వాడికి ఉంది, పిరికివాడిగా ఉన్నాడు. వాడు సినిమా చివరికి వచ్చేసరికి వాడు ఏం చేశాడని మనకు ఒక ఊహకు అందేలా చేశాడు. కానీ అంతవరకు ఏమీ స్కోప్ లిమిట్ ఒకసారి సముద్రం మీకు వెళ్ళి చూపించడు. ఇంకా వీళ్ళు సముద్రం మీకు వెళ్ళినట్టే లేనప్పుడు అక్కడ దేవర అవసరమే ఉంది, వీడు నటించాల్సిన అవసరమే ఉంది. వీళ్ళు ఏదో దేవరిని చంపుదామని ట్రై చేస్తుంటారు కానీ సముద్రం వెళ్ళాలని ట్రైనప్ చేయడు. సో వాళ్ళు వచ్చారు. చివరి క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఒక అద్భుతమైన ట్విస్ట్ అని వాళ్ళు ఏదైతే నమ్మారో, సినిమాకి సెకండ్ పార్ట్కి ఏదైతే లీడ్ అనుకున్నారో అది చట్టుకు ఊడిపడిపోతుంది. మన ప్రేక్షకుడిని ప్రిపేర్ చేయలేదు దానికి. ప్రిపేర్ చేయడం అంటే అది వాడు చిన్న షాకింగ్గా ఉండాలి, ఆ షాకింగ్గా ఉండదు. ఇప్పుడు అంతవరకు కథ వింటున్న శ్రీకాంత్ దేవర అలా చనిపోయాడని అడగాలి. ఎందుకంటే అప్పటికే తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ చెప్తాడు, నీ మొగుడు లేడు, చనిపోయాడు, నువ్వు అనుకుంటున్నావు, ఏం లేడు అని చెప్తాడు. ఇదే ప్రకాష్ రాజ్ అదే కథ శ్రీకాంత్ కూడా చెప్పినప్పుడు వాడు ఏమని అడగాలి, ఎలా చనిపోయాడని అడగాలి, ఎవరు చంపారు అని అడుగుతాడు. ఎందుకంటే అలాగే ఆ షాకింగ్ ట్విస్ట్ ఇవ్వడానికి లీడ్ కింద. సో సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే కొరటాల శివ గారి సినిమాల్లో ఉండే హై పాయింట్లు కొన్ని ఉంటాయి, అవి ఏవి ఈ సినిమాలో లేవు.
ఇప్పుడు భారత్ అనే నెలలో దుర్గామహల్ ఫైట్ కానీ, మిర్చిలో వాడిని కారు డ్రైవ్ చేస్తూనే హీరో పెట్టుకుంటుంటాడు, లేదంటే పరిగెట్టుకు వస్తుంటాడు, అలాంటి సీన్ కానీ, జనతా గ్యారేజ్లో కానీ, దీంట్లో కానీ, శ్రీమంతుడిలో మామిడి తోటలో ఉంటాయి. అలాంటిది బలమైన సీను కొత్తగా ఆలోచించింది ఎస్పెషల్లీ. ఓకే. కానీ సార్ మరి ఆయన అన్నారు కదా కొరటాల శివ గారు చాలా చూసుకున్న స్క్రిప్ట్ చాలా కాన్ఫిడెంట్గా, అంటే అందరూ చెప్పినట్లు చెప్పడం కాదులేని నిజంగానే కాన్ఫిడెన్స్ ఉంది అన్నారు కదా. అంతగా స్క్రిప్ట్ చూస్తే కూడా ఇలా ఎందుకు అయింది? అప్పుడు మనం ఇలా మాట్లాడుకునే స్కాప్ ఉండదు కదా. అంటే నేను అది ఆయన కూడా బియాండ్ చేతిలోంచి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఒక సింగిల్ పార్ట్ చేసి ఉంటే టైట్గా వచ్చి ఉండేది. ఈ సెకండ్ పార్ట్ని కొంత క్రిస్ప్ చేసి దాని ముందు దాన్ని తీసుకొచ్చి సెకండ్ పార్ట్ని ఏదైతే ఉంచారో దాన్ని చేసి ఉండేవాళ్ళు. దాన్ని ఎందుకో మరి ఆ ప్యాక్ చేయడానికి వాళ్ళకి అవ్వలేదో ఏం జరిగిందో మొత్తానికి అలా చేయడం వల్ల ఏదో జరిగింది. రెండో దానికోసం ప్లాన్ చేయడమే పెద్ద తప్పు. ఈ సినిమాకి మైనస్ శాపం కానీ 2 భాగాలుగా తీయాలనుకోవడమే. దానివల్ల ఒకటి. రెండోది స్క్రిప్ట్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మొదటి సగమే మళ్ళీ రెండోసారి చూసామన్న ఫీలింగ్ మనకు రాకుండా ఉండేది. ఇప్పుడు మనకు తెలుసు కదా ఆయుధ పూజ ఎలా జరుగుతుంది, ఫస్ట్ పార్ట్లో చూసాం, దాని విధి విధానాలు ఏంటో చూసాం. మళ్ళీ సెకండ్ పార్ట్లో మళ్ళీ అదే ఆయుధ పూజ, కుస్తీ పోటీలకి ఎలా వస్తారు, ఎంతమంది వస్తారు, వచ్చేటప్పుడు ముంత కళ్ళు తాగి ఎలా వస్తారు, ఇవన్నీ చూసాం. మళ్ళీ సెకండ్ పార్ట్లో అదే. మరి కంటైనర్ ఉన్న షిప్లోకి వీళ్ళు ఎలా ఎక్కుతారు, కంటైనర్లు ఎలా చెక్ చేస్తారు, కంటైనర్లు ఎలా దింపుతారు, కంటైనర్ నీళ్ళలో ఎలా దాస్తారు, ఎలా, ఇదంతా ఫస్ట్ ఎపిసోడ్లో పెద్ద ఫైట్లో చూసాం. మళ్ళీ అదే కదా విధానం. సో మనకి రిపీట్ అనిపిస్తుంది. దాని సెకండ్ హాఫ్కి ఎక్కువ మైనస్ మార్కులు పడడానికి, పడాల్సిన దానికన్నా ఎక్కువ మార్కులు పడడానికి కారణం అదే, ఆ రిపిటేటివ్ సీన్స్. అదే ఇంకొంచెం కొత్తగా ఏదైనా ప్లాన్ చేసుకుని ఉంటే, అదే యాక్షన్ సీన్ ఇంకొక యాంగిల్లో ఇంకొకలా డిజైన్ చేసి ఉంటే కనీసం కొత్తగా చూసామరా అనిపించేది. అలాగే ఈ రెండో ఎన్టీఆర్ని కాస్త మొహం ఇచ్చి, ఎందుకంటే ఎన్టీఆర్ చాలా అందంగా ఉంటాడు, నవ్వితే ఎంత ఇప్పుడు అతను నవ్వుతూ చేసిన సినిమాలు ఎంత బాగుంటాయి. బృందావనం కానీ, ఈ అదుర్స్ కానీ, ఇవన్నీ జైలోకి వస్తే ఒక క్యారెక్టర్ కానీ, 3 క్యారెక్టర్లు ఒక క్యారెక్టర్ కానీ, ఇవన్నీ నవ్వుతుంటాయి, ఎంత బాగుంటాయి. అతన్ని కంటిన్యూగా అసలు డార్క్ మోడ్లో సీరియస్గా ఉంచేసేస్తే ఎంత ఫ్యాన్స్ అయినా వాళ్ళ ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చూశారు, అరవింద్ సమేత సీరియస్ క్యారెక్టర్ అయినా సినిమా పండింది, ఒకే క్యారెక్టర్ చూశారు. ఆర్ఆర్లో మళ్ళీ అదే, వాడి కష్టం ఉంది, వాడు ఆ పిల్ల కోసం వచ్చాడు, సరే చూశారు. మరి ఇంకెప్పుడు ఇంకా అలాగే చూడాలి ఎన్టీఆర్ని. ఆయనకి నవ్వడానికి స్కోప్ లేకుండా అయిపోయింది ఇప్పుడు. ఆయన కాస్త మొహం నవ్వుతూ మొహం పెట్టే, నేను గతంలో కూడా ఒకసారి నాకు ఎందుకు అనిపించింది, ఆయన యూజువల్గా ఎన్టీఆర్ మామూలుగా చాలా జోవియల్గా నవ్వుతూ ఉండే మనిషి సరదాగా. పబ్లిక్లోకి వస్తే మాత్రం ఎందుకో మొహం సీరియస్గా పెట్టుంటారు. మీరు చూస్తే 1-2 ఆడియో ఫంక్షన్లో చూస్తే ఆయన చాలా సీరియస్గా ఇలా మొహం పెట్టుకుని ఉండేది. ఈయన ఎందుకు ఇలా ఉంటాడు, నవ్వుతుంటే చక్కగా ఉంటాడు కదా, బాగుంటాడు కదా, నాకు 1-2 సార్లు అనుకున్నాను. సో ఈ సినిమా అంతా కూడా అలాగే ఉంటాడు. సార్ ప్యూర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి నచ్చుతుంది అనే మాట వినిపించింది. మీరు అంటున్నారు అక్కడ నవ్వలేదు, తర్వాత సినిమాలో నవ్వలేదు, ఇక్కడ నవ్వలేదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్కి మామూలు వాళ్ళకి తేడా ఏంటంటే, హార్డ్ కోర్ ఫ్యాన్స్ లోపల బాధపడతారు, మామూలు వాళ్ళు బయటికి కక్కుతారు. వాళ్ళ హీరోని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కదా. మా హీరో బాగా చేయలేదురా, మా హీరో సినిమా బాగాలేదు అని అనలేరు కదా. లోపల బాధ, ఏంటన్నా ఇలాంటి సినిమా చేశాను, కొంచెం మంచి సినిమా చేయన్నా, కొంచెం నవ్వి సినిమా చేయన్నా, మళ్ళీ బృందావనం సినిమా చేయన్నా అని అడుగుతారు. అంతకుమించి క్రిటిసైజ్ చేయరు కదా వాళ్ళ హీరో. సో ఇందులో కూడా ఫస్ట్ హాఫ్ వరకు ఫ్యాన్స్ హ్యాపీ. ఫస్ట్ హాఫ్ వరకు మామూలు యావరేజ్ ప్రేక్షకుడు ఫస్ట్ హాఫ్ బాగుంది ఓకే అనుకుంటే, ఫ్యాన్స్ సూపర్ కొట్టాం, భలే సినిమా కొట్టాం అన్నట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చాక ఇంకా ఫ్లాట్. ఇంకోటి అంటే ఈ సినిమాలో ఈ నెరేటివ్ ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, ఇప్పుడు మనం సలార్లో కూడా చూస్తాం, ప్రకాష్ రాజ్ కథ చెప్తున్నప్పుడు, ప్రకాష్ వాస్తోటి వాయిస్ ఓవర్తో చెప్తున్నప్పుడు, సో ఒక స్టేజ్ దగ్గర చెప్పి మళ్ళీ ఒక దగ్గర ఉంటే ఉండదు. ప్రతి చిన్న చిన్న ఇంటర్వెల్స్లో కూడా ప్రకాష్ రాజ్ ఎంటర్ ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది చెప్తుంటే మనకి డిస్కనెక్ట్ అవ్వడం,
నెరేషన్ చాలా ఫ్లాట్గా ఉందనే ఫీలింగ్ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సినిమాని మనం చూసి ఎంజాయ్ చేయాలి. ఆ ట్విస్ట్కి మనం చిన్న జర్క్ రావాలి, వాడు చెప్పకూడదు, మనకు జర్క్ రావాలి, మనం చూడాలి. సో అక్కడ కూడా కొంచెం స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ దగ్గర కూడా కొంచెం ఫెయిల్యూర్ ఉంది. ఫ్యాన్స్ ఎలాగైనా అంటే ఎలా ఉంటుందో బాగుంటుందని వెళ్తారు, కానీ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి సార్? ఫ్యాన్స్ కోసం అయినా కూడా ఆ టికెట్స్ 3000, 4000, 5000 ఇంతంత టికెట్లు పెట్టి వెళ్ళారు. ఫస్ట్ హాఫ్ వరకు వాళ్ళు గంతులేసి ఉండొచ్చు, పేపర్లు చింపు ఉండొచ్చు. సెకండ్ హాఫ్ మరి లేదండి, ఫస్ట్ హాఫ్లో కూడా పేపర్ అంటే నేను సింగిల్ థియేటర్లో చూడలేదు, నేను మల్టీప్లెక్స్లో చూశాను. అక్కడ కూడా కేరింతలు కేకలు గట్టిగా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆ స్కోప్ సినిమా కూడా ఇవ్వలేదు. ఎన్టీఆర్ ఎక్కడ వచ్చింది అంటే ఫ్యాన్స్లో హై మూమెంట్, పెళ్ళికి వచ్చిన దగ్గర ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తాడు. జస్ట్ లైక్ మన దసరాలో కీర్తి సురేష్ డ్యాన్స్ చేసింది కదా, బేబీలో వైష్ణవి డ్యాన్స్ చేసింది కదా, అట్లాగా ఎన్టీఆర్ ఓన్లీ మ్యూజిక్ బ్యాక్డ్రాప్లో డ్యాన్స్ చేస్తాడు. ఓకే. సో ఆ డ్యాన్స్ చేసినప్పుడు జనాలు ఫ్యాన్లో ఒక హై మూమెంట్. నాకు కొరటాల శివ గారు ఫ్యాన్స్ కోసము కొన్ని ఆ హై మూమెంట్స్ కోసం ఏమన్నా అలాంటి పంచ్ డైలాగ్స్ అవి ఏమన్నా ఎక్కువ ఉంటాయా అంటే, పని కట్టుకుని ఆయన రాయలేదండి, కాకపోతే కథలో ఉంటాయి అలాగా అంటే నేను నేచురల్గా ఉంటుంది అనుకుంటే కనుక ఒక 5-6 డైలాగులు ఉన్నాయండి. అవి కూడా పంచ్ డైలాగులు కావు, కాస్త డెప్త్ ఉన్న డైలాగుల పరంగా కానీ స్క్రిప్ట్ పరంగా కానీ చూసుకుంటే కొరటాల గారు వీక్ స్క్రిప్ట్ ఇది. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్న 4 సినిమాలు వాటి స్క్రిప్ట్ కానీ వాటి డైలాగులు కానీ అసలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇది ఆ విషయంగా చూసుకునే వీక్ స్క్రిప్ట్. సినిమాలో అసలు డైలాగులే తక్కువ సినిమాలో. పైగా అసలు సినిమాలో డీలింగ్ అండి ఉన్నట్టుండి ఓ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని విలన్లో ఇబ్బంది పెడుతుంటారు. ఆ అమ్మాయి పరిగెట్టుకుని హీరో తల్లి దగ్గరికి వస్తుంది. హీరో తల్లి దగ్గరికి వచ్చి ఇలా అని అంటుంది. ఇది ఎవరు హీరో తల్లి దగ్గరికి ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్తోంది అని మనం అనుకుంటుంటే అప్పుడు తెలిసింది హీరో చెల్లి అమ్మాయి అని. అవునా, హీరో చెల్లి కూడా ఉందా ఈ సినిమాలో అని అప్పుడు మనం అనుకోవాలి. అంత సీనియర్ అయిన అన్ని కథలు రాసిన, అంటే అంత మంచి కథలు రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అదే కదా మరి, అందుకనే చెప్పుకోవడం. ఇప్పుడు బాగా తీయలేనోడు బాగా తీయలేదు అనుకోండి, మనం బాధపడం. బట్ కొరటాల వాళ్ళు ఆయన మంచి కథలు రాయగలడు, మంచి డైలాగులు రాయగలడు, మంచి సీన్లు తీసిన ఆయన కూడా ఇలా చేసాడే అని. సరే, ఇట్లా అయితే అందరూ అనుకుంటున్నా ఏదో అంటే మామూలుగా మన మీడియాలో వచ్చిన సెంటిమెంట్ అయిపోయిందా ఏంటి అన్నట్లు. రాజమౌళి గారి సెంటిమెంట్ అది అయిన తర్వాత కమర్షియల్ సక్సెస్ గురించి నేను మాట్లాడలేదండి. సినిమా కమర్షియల్గా ఎంత సక్సెస్ అయింది, ఎంత పే చేసింది, అది ఈ 3 రోజులు ఆగితే కానీ మనకు తెలియదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో టాకు ఎంత కిందకి వెళ్తే ఇప్పుడు ఇమీడియట్గా ఎర్లీ మార్నింగ్ షోలుకి వచ్చిన టాక్ కన్నా కంటిన్యూ ఈవినింగ్ రేపు మార్నింగ్ దాకా చూసే టాక్, అప్పుడు ఏ టాక్ నిలబడుతుంది, యావరేజ్ టాక్ నిలబడుతుందా, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్, ఏ టాక్ నిలబడుతుంది అన్నది రేపు సాయంత్రంకి తెలుస్తుంది. అప్పుడు సినిమా రన్ కానీ కమర్షియల్ సక్సెస్ కానీ డిసైడ్ అవుతుంది. దాన్ని మనం ఇప్పుడు డిసైడ్ చేయలేం. బట్ వన్ థింగ్ ఏంటంటే, సినిమా టెక్నికల్ వర్క్గా చూసుకుంటే కొరటాల శివ గారికి ఇది ఆయన లెవెల్కి సరిపడా వర్క్ అయితే కాదు. తెలుస్తుందండి. పాత్రల క్రియేషన్ కానీ, ఇప్పుడు దేవర్ అనేవాడు వెళ్ళిపోయాడు, విలన్ క్యారెక్టర్ ఉంది, ఒకే ఒక విలన్ క్యారెక్టర్. వాడు ఓ సైన్యం తయారు చేసి దేవరని చంపాలి అనుకుంటున్నాడు. అసలు దేవరు ఉన్నాడో లేదో తెలియదు. ఇంకొక పని చేయకుండా కేవలం దేవర చంపడం మీద అలా ఉండిపోతాడు వాడు. అసలు వాడు ట్రయల్ చేసిన వాడిని చంపేయడం, ఒకడైతే తల్లిని కాలుతో తన్నేయడం. సో ఇంత క్రూరత్వాన్ని యూజువల్గా అయితే ముందు ఉండదు. వాళ్ళు మామూలు చాలా సరదాగా ఉన్న క్యారెక్టర్లే అవన్నీ. సో అలా ఎందుకు మారిపోతాయి. ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకెళ్ళి చాలా సాదా సినిమాల్లో తీసుకుంటున్నట్టు వాడు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేసినట్టు చూపించడం, ఇవన్నీ కూడా అసలు ఏంటంటో ఆయన సరే ఇక్కడ చిన్న బిట్టు పెడదాం, ఇది పెట్టేద్దాం అన్న టైప్లో చేసాడు అనిపిస్తుంది. మరి ఇంత స్ట్రాంగ్ విలన్ సైఫ్ అలీ ఖాన్ని పెట్టారు కదా, అక్కడ ఏం వినిపించింది అంటే నాకు, అసలు ఎన్టీఆర్ ఎవరితో పోరాడాల్సింది ఎవరితోనూ, ఇప్పుడు వాళ్ళల్లోనే ఒక భాగమైన సైఫ్ అలీ ఖాన్తోనే అసలు పోరాటం చేయాల్సింది అయిపోయి వీళ్ళకి పోరాటము అనేది కరెక్ట్ ట్రాకేనా అని. అదే నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏం పెట్టారో మనకు తెలియదండి.
ఆ సెకండ్ పార్ట్ కోసం ఇక్కడ మన ఎక్కడ మిస్లీడ్ చేశారా లేకపోతే దాచారా అని తెలియదండి. మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి, ఈ 4 ఊళ్ళకి ప్రాబ్లం ఏంటి, వీళ్ళు దొంగతనాలు వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, మురళీ శర్మ ఇంకో మనిషి ఇద్దరు కలిసి ఎంకరేజ్ చేస్తున్నారు. దీనికి ఎవరు టెంప్ట్ అవుతున్నారు, సైఫ్ అలీ ఖాన్ టెంప్ట్ అవుతున్నాడు. దేవరా అనేవాడు ఈ ఇద్దరిని చంపేసినా సరిపోతుంది, ఆ సైఫ్ అలీ ఖాన్ని సరినా సరిపోతుంది, ఆ 4 ఊళ్ళు ప్రశాంతంగా బతికేస్తాయి, దేవరు కూడా ఎక్కడికి వెళ్ళిపోకలేదు, పెళ్ళం పిల్లలతో ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ విధంగా కథ ఆలోచించకుండా ఈ విధంగా ఎందుకు ఆలోచించాడంటే ఏదో ఉండాలి. మనం చెప్పలేం ఇలా ఎందుకు కథ ఆలోచించామని మనం అడగలేము. మనకు అనిపిస్తుంది ఒక కామన్ అడిగింది ఇలా చేసేస్తే అయిపోయింది కదరా ఇంక సినిమా ఏముంటుందని. కానీ సెకండ్ పార్ట్కి సినిమా ఏదో ఉంది కాబట్టి దానికోసమే ఇదంతా ఆయన చేసి ఉండొచ్చు. కానీ అలా సెకండ్ పార్ట్కి దాచిన దాన్ని మనల్ని కూర్చోబెట్టేలాగా చేయాలి అక్కడ. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అనిరుద్ధ్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అనిరుద్ధ్ స్కోర్ ఎక్కడ ఆ సౌండింగ్ కోసం అతను తెచ్చుకున్నాడు, అతని డ్యూటీ అతను చేశాడు. కానీ ఈ స్కోర్కి ఆ సీన్కి సరిపోదు, సీన్లో డెప్త్ భావోద్వేగం ఉండదు. సో ఈ అంటే మనకుంది తీర్థాన్ని తీర్థం ప్రసాదాన్ని ప్రసాదం అన్నట్టుగా ఈ మ్యూజిక్ దాని మ్యూజిక్ ఉంటుంటుంది, సీన్ దాని సీన్ ఉంటుంది. ఈ రెండు కనెక్ట్ అయితే కదా మనం దాన్ని కనెక్ట్ అవుతాం. ఆ కనెక్షన్ లేదు. సో మనకి ఆ సీన్కి సోల్ రాదు దానివల్ల. అలా వచ్చిన చోట్లలో అబ్బాయి అనిరుద్ధ్ వర్క్ బాగా చేసి అనిపిస్తుంది. కొన్ని మీద అనిరుద్ధ్ ఏదో బాధ వేస్తున్నాడు, దబ్బా బాగుతున్నాడు, కానీ అందులో ఏం లేదురా అన్న ఫీలింగ్ వస్తుంది. సార్ మరి ఈ తిమింగలంతో సీన్లు అలాంటివేవో కొంచెం టాప్ సీన్ ఏదో పెట్టారు, కానీ దానికి కూడా అది బాగానే ఉంది. సీజీ వర్క్ ఏది ట్రాలింగ్ మెటీరియల్ లేదు, అది బాగానే ఉంది, దాని వరకు బాగానే ఉంది. అది కూడా జస్ట్ ఒక 2 minutes సీన్, అదేం ప్రాబ్లం లేదు. అది ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్గా ఉంటుందని చేశారు దాన్ని. అదే చెప్తున్నానండి, అలాంటి అది ఒక హై మూమెంట్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో అలాంటివి అక్కడక్కడ ఉండాలి, అవి లేవు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అంతా ఫ్లాట్ నెరేషన్లో ఉంటుంది. ఇప్పుడు ఫ్లాట్ నెరేషన్లో ఉంటుంది. అది అసలు ఆయన మళ్ళీ కూడా ఎందుకు అసలు అదే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడో నాకు అర్థం కాదండి. ఇప్పుడు ఆచార్య సినిమాలో ఒక అటవీ ప్రాంతం, ఎప్పటి నుంచో అనూచానంగా వచ్చిన ఒక ట్రైబ్ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆ తెగ వాళ్ళంతా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏదో వాళ్ళకు వైద్యం ఉంది, వాళ్ళకి ఏదో ఉంది, దాన్ని క్యాప్చర్ చేయడానికి ఎవడో వచ్చాడు. ఇది సో ఇక్కడ కూడా అంతే, ఒక అటవీ ప్రాంతం. ఇప్పుడు రాజుల కాలం నుంచి వచ్చారు ట్రైబ్, వాళ్ళు అక్కడ ఉన్నారు, వీరులు. ఇప్పుడు వాళ్ళతో అవసరం లేకపోయింది, వాళ్ళు పోషించేవాళ్ళు లేరు, వాళ్ళకి ఆలనా పాలన చూశారు. వీళ్ళే ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకున్నారు, ఆ మార్గం మంచిది కాదని హీరో చెప్పాడు. దాంతో గొడవలు వచ్చాయి. సో ఇంచుమించుగా ఆయన తీసుకున్న 2 బ్యాక్డ్రాప్లు సిమిలర్గా అనిపిస్తాయి. అస్తమాట అదే అడవులు అవే కొండలు చూపిస్తుంటాయి. సముద్రం మీరు ఫైట్కి వెళ్ళినప్పుడే సముద్రం చూపిస్తారు, మిగతా అంతసేపు డ్రోన్ షాట్స్లో అడవి చూపించడం కొండలే. ఓకే, విజువల్స్ వైజ్ ఓవరాల్గా ఈ కలర్స్ బాగుందని ఖర్చు కనిపిస్తుంది. అంటే నేనేమంటానంటే అసలు పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు భారీతనం అన్నది ఖచ్చితంగా చేసుకుంటారు. ఈ లెవెల్ ఫోటోగ్రఫీ ఎవరు చేయగలరు, ఈ లెవెల్ మ్యూజిక్ ఎవరు చేయగలరు, ఈ లెవెల్ ఎడిటింగ్ ఎవరు చేయగలరు, తెచ్చుకుంటారు టెక్నికల్ పీపుల్ అందరినీ. వాళ్ళంతా ది బెస్ట్ క్రాఫ్ట్ వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు. దీని అంతటినీ వాడుకునే స్క్రిప్ట్ ఉండాలి, దీని అంతటినీ వాడుకునే ఆ స్క్రీన్ ప్లే ఉండాలి, దాని సగం సన్నివేశాలు ఉండి ఇక్కడ ఒక 10 నిమిషాలు ఒక 2 minutes గ్యాప్ వచ్చింది, ఇక్కడ వచ్చిన సీన్ బ్యాడ్ చేద్దామని, కానీ లేకపోతే ఇక్కడ 4 నిమిషాలు గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఒక సీన్ బ్యాడ్ చేద్దామని పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అతకదు అది. ఆ నడక ఫ్లో ఉండాలి, ఆ ఫ్లో లేదు. సరే, కొరటాల శివ గారు అయితే పోనీ ఆయనకి నచ్చింది స్క్రిప్ట్ రాశారు అనుకుందాం. ఎన్టీఆర్ గారు కూడా ఆయనతో ట్రావెల్ చేసే వ్యక్తే కదా, చాలా దగ్గర ఉండి. మరి ఎన్నాళ్ళ నుంచో ఆయనతో సినిమా చేయాలనో లేకపోతే ఫ్రెండ్షిప్ ఏ కారణాలతో కాదండి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను కథ చెప్తాను మీకు, ఇదే సపోజ్ కెమెరా ఆఫ్ చేసి మీకు ఈ సినిమా కథ మీకు ఎలా ఒక నెరేషన్ ఇచ్చాను అనుకుందాం. అంటే బాగుంది కదా కథ అంటారు మీరు, బాగానే ఉందిగా కథ అంటారు. దాన్ని తెర మీకు ఎలా తీసుకొచ్చారు అన్నది, దానికి ఒక్కొక్క సంఘటన ఎలా రాశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, హీరోయిన్ ఉంటుంది సార్, హీరోయిన్ సరదాగా పడవలో కూర్చుంటుంది, 4 చెలికత్తెలు లాంటి వాళ్ళు ఉంటారు సార్, 4 మందు కొడుతుంటారు, సరదాగా వీరు తాగుతూ డైలాగులు వేసుకుంటారు సార్ అని కథ చెప్తాడు ఆయన. అంటే బాగుంది కదా, సరదాగా అమ్మాయి 4 ఫ్రెండ్స్ కూర్చుని పడవలో కూర్చుని అల్ట్రా మోడర్న్గా ఆ అడవిలో ఉన్న గూడెంలో ఉన్న వాళ్ళు కూడా అల్ట్రా మోడర్న్గా మందు కొడుతూ, అందులో హీరో కళ్ళు తాగుతారు కానీ హీరోయిన్ మాత్రం వీళ్ళు బీర్లే పట్టుకుంటారు. అది ఎలా పట్టుకుంటారు తర్వాత సంగతి మనకు తెలియదు అనుకోండి. సో అల్ట్రా మోడర్న్ అని వాళ్ళు థింక్ చేస్తారు. బట్ ఆ సీన్ ఎలా బయటకు వస్తుంది అవుట్కమ్, అక్కడ ఏం డైలాగులు పడ్డాయి, అక్కడ కాస్టింగ్ ఏంటి,
మిస్కాస్టింగ్ అసలు ఎవరెవరో క్యాస్టింగ్ తీసుకున్నారండి వాళ్ళు ఎవరు చాలామంది కామన్ ఆడియన్స్ తెలియదు. ఇప్పుడు మన విజయ్ సినిమా చేశాడు, విజయ్ వైఫ్గా స్నేహాన్ని తీసుకున్నారు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? చాలామంది డౌట్ చేసి స్నేహానా కాదా అని కొంచెం మంది డౌట్ పడ్డారు. ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ వైఫ్ని తీసుకున్నారు. అసలు ఆవిడెవరు ఎవరికి తెలియదు. ఆవిడ గట్టిగా 4 సీన్లు కూడా లేవు. సో తల్లి క్యారెక్టర్ ఎవరు తీసుకుంటే వాళ్ళు ఆ మలయాళంలోనో కన్నడలోనో లేకపోతే ఎక్కడో నోటిఫై ఉండొచ్చు. కానీ అసలు ఆ కాస్టింగ్ ఆ పాత్రకు సరిపోయినట్టు అనిపించాలి. దానికి ఆ పాత్ర డిజైన్ చేయాలి. ఆ పాత్రకైనా కొంచెం 2 సీన్లు అయినా పెట్టాలి. ఏమీ లేదు. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం సార్, అది నాని గారిది సరిపోదా శనివారం. నాని గారి క్యారెక్టర్ ఎట్లుందో విలన్ అయినా కూడా ఆయన క్యారెక్టర్ గురించి అందరూ బాగా మాట్లాడారు, పొగిడారు. ఇందులో సీనియర్ ఎన్టీఆర్, ఒక జూనియర్ ఎన్టీఆర్, అంటే అదే ఇద్దరు ఉన్నారుగా, సైఫ్ అలీ ఖాన్, ఇంకెవరెవరి పాత్రను మీరు చెప్పాలి. వీళ్ళల్లో ఎవరిది ఇంప్రెసివ్గా అనుకోవచ్చు? సినిమా ముగ్గురు చుట్టూ చెప్పాలంటే ఈ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్, ఈ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ అండి. ఆ గూడెంలు 4 పార్ట్ల కింద ఒక చిన్న 4 పార్ట్లు ఉంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనుకుంటే దానికి 4 పెద్దలు వాళ్ళు కూడా దేవరాలు చనిపోయారు. వాళ్ళ పిల్లలు పెరిగారు. ఈ ఎన్టీఆర్ ఎలా పెరిగాడో వాళ్ళు కూడా పెరిగారు. ఈ వారసుగా వాడు పెరిగాడు, వాళ్ళ వారసుగా వాడు పెరిగాడు. వాళ్ళు కూడా దేవరిని చంపాలని కోరిక. వాళ్ళు ఎంత సిల్లీగా ఉంటుందంటే క్లైమాక్స్లో విలన్ని మనం 2వ పార్ట్కి ఉంచాలి. విలన్ చంపకూడదు కదా. విలన్ చంపేస్తే 2వ పార్ట్కి మళ్ళీ కొత్త విలన్ తయారు చేయాలి, అది వేరే సంగతి. సో విలన్ క్లైమాక్స్లో చనిపోకూడదంటే సముద్రం మీకు వెళ్ళకూడదు. సముద్రం మీకు వెళ్ళకూడదు ఏంటంటే ఏం చేయాలంటే వాడు చెయ్యి విరిగిపోతుంది. చెయ్యి ఎలా విరిగిపోయింది అంటే ఆడెవడు వచ్చి వాడిని బట్టి అరే నువ్వే ఎరగొట్టావు నాకు తెలుసురా అంటే అవును నేనే ఎరగొట్టాను, నువ్వు వస్తే మా నాన్నని చంపిన అంటే నేనే చంపాలి, నా పగ తీర్చుకోవాలి కాబట్టి నువ్వు రాకూడదు, అందుకే నిన్ను ఆపానంటే. అసలు వాడంత భీకరంగా ఉంటాడు. వాడిని చంపిన వాడినే చంపేస్తుంటాడు. వాడు చిన్న తేడా వస్తేనే వాడు చంపేస్తుంటాడు. వీడు చేయరు కొట్టినవాడు మాత్రం శభాష్ రా ఓన్లే వెళ్ళి నువ్వే చంపిరాపు అంటే ఇక్కడ ఆ లూజ్ తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ కోసం ఇది కిట్టింపు, ఈ 2వ పార్ట్ తీయడం కోసం. ఇప్పుడు హీరో భయస్తుడిని క్రియేట్ చేసావు, ఓకే. 2వ ఎన్టీఆర్ మనకెందుకులే భయంగా ఉండేవాడు, వాడి శక్తి వాడికి తెలియదు, వాడిలో బలం ఉంది కానీ అని చూపించావు. అమ్మాయికి దూరం ఎందుకు పారిపోవడం? అమ్మాయి వెంట పెడుతుంటే ఏమీ హీరో కదా. మన తెలుగు సినిమాల్లో హీరో అమ్మాయి రాకపోతే వీడియో వెళ్తాడు కదా, అలాంటిది వాడు ఇస్తుంటే ఏముంది. ఆ విధంగా జోవిల్గా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎందుకు చూసుకోలేదు? ఫ్యాన్స్ కోసం ఫ్యాన్ మూమెంట్లు ఎందుకు చూసుకోలేదు? ఒక పాట పెట్టి 2వ పాటకి స్పేస్ చేసుకోలేకపోయారు, పాట తీసేయాల్సి వచ్చింది. అది డిసప్పాయింట్ అయ్యారా అంటే పాట తీస్తారని? అసలు అమ్మాయి క్యారెక్టర్ డిసప్పాయింట్మెంట్, ఇంకా పాట ఉంటే తీస్తానంటే. ఇంకా ఆ ఫైర్ పాట బాగుంది, ఆయుధ పూజ ఇవన్నీ బాగుంది. ఆయుధ పూజ ఎక్కడ స్కోప్ కావాలో అక్కడ ఎన్టీఆర్ బాగా చేసుకున్నాడండి. ఆయన ఇక్కడ ఈ సీన్కి ఆయనకు పండింది. ఇక్కడ డ్యాన్స్ చేయాలి, ఆయన డ్యాన్స్ బ్రహ్మాండ డ్యాన్స్ చేసాడు. ఇక్కడ కళ్ళలో కొంచెం రౌద్రం పలికించాడు. బట్ ఆయనకి ఇంకా స్కోప్ లేకుండా ఆ క్యారెక్టర్ని అంతే లెవెల్లో డిజైన్ చేసిన చోట ఇంకా ఆయన ఏం చేయలేకపోయాడు. సైఫ్ అలీ ఖాన్ కూడా అంతే. అది ప్రకాష్ రాజ్ అనేవాడు ఆ ఊళ్ళో ఏం చేస్తాడు అవన్నీ సినిమాటిక్ లిబర్టీస్ మనకు అనవసరం. వాడు ఎందుకు ఉన్నాడా అంటే ఈ కథ చెప్పడం కోసమే ఉంటాడు. కట్టపలాగా వాడి పేరు ఏదో అలాంటి ఆ సౌండింగ్లో పేరు ఉంటుంది. ఓకే. కొన్ని మూవీస్తో అంటే అదే ఇప్పుడు హూ కిల్ ద కట్టప్ప అన్నట్లు ఇప్పుడు ఇది కూడా అలాగే అంటున్నారు. ఏంటి ఆ సిమిలారిటీస్ అంటే ఒక 2-3 సినిమాలకి ఏదో సిమిలారిటీ చెప్తున్నారు ఎందుకు? అదే చెప్తాను కదండి. ఇప్పుడు ఎన్టీఆర్ భారత్కి వచ్చి డ్యాన్స్ చేయగానే జనాలు గుర్తుకొస్తుంది. కీర్తి సురేష్ దసరాలో డ్యాన్స్ చేసింది కదా, మన వైష్ణవ్ చేసింది కదా, ఓహో ఇలాగే పెట్టుంటారులే. అలాగే షార్క్ మించి ఎగరడం చూస్తే నేను మన శివగారిని కూడా అడిగా, ఏమంటే RRRలో జంతువుల మించి మధ్యలో దూకుతాడు, చాలా హై వచ్చిందా. సో అదే నేను అంటాను. ఇప్పుడు అక్కడ రాజమౌళి ఆ సీన్ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ డోర్లు తీస్తే ఆ పులులు సింహాలు తోడేలు అన్నీ వచ్చి పడతాయి, వాటితో పాటు హీరో వస్తాడు. అది మనకు ఒక్కసారిగా నేల క్లాస్ నుంచి బాల్కనీ దాకా కూర్చున్న ఫ్యాన్ కానీ నాన్ ఫ్యాన్ కానీ విజిల్ మూమెంట్ అది. అలాంటి విజిల్ మూమెంట్లు సినిమాలో ఉండాలి. ఇందులో అలాంటివి లేవు. విజిల్ మూమెంట్ ఏంటంటే స్టార్టింగ్ ఎన్టీఆర్ సీన్ ఫస్ట్ పార్ట్లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ మనం చూస్తుంటాం. సినిమా అయిపోయింది అప్పుడు 10 నిమిషాలు అయిపోతుంది, ఇంకా హీరో రాడేంటా అని. అప్పుడు హీరో స్విమ్ చేసుకుంటూ వస్తుంటే అప్పుడు విజిల్ మూమెంట్. అలాంటివి ఉండాలి, అలాంటివి లేవు. సినిమా స్క్రిప్ట్ లోపం ఉంటాయి. సెకండ్ హాఫ్ ఫ్లాట్ నరేషను,
రిపిటేటివ్ సీన్స్, డెప్త్ లేని సీన్స్, వీక్ హీరోయిన్ ట్రాక్, ఇవన్నీ సినిమాకి మైనస్లు అండి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, 1-2 పాటలు కానీ, సో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, వాటి సీజీ వర్క్లు కానీ, ఇవన్నీ ప్లస్ పాయింట్లు అండి. ఇప్పుడు మరి ఓవరాల్గా ఇలా చూసుకుంటే సార్ సెకండ్ పార్ట్ తీయాలా వద్దా, ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళందరినీ మొదటి నుంచి ఆ సినిమా చూసేవాళ్ళని, సినిమాలో ఉన్నవాళ్ళని, ఈ విలను అండ్ గ్యాంగ్ని ఒక డౌట్ వెంటాడుతుంటుంది, దేవరు ఉన్నాడా లేడా, దేవరు ఉన్నాడా లేదా అని. అలాగే ఇప్పుడు మనకు వెంటాడే డౌట్ అంటే సెకండ్ పార్ట్ తీస్తారా తీయరా, తీస్తారా తీయరా అని. అంటే దేవర 2 ఉంటుందా ఉండదా, వాళ్ళకేమో దేవరు ఉన్నాడా లేదా అని, ఇప్పుడు మనకేమో దేవర 2 ఉంటుందా ఉండదా అని. అంటే ఏమో చెప్పలేము. ఎన్టీఆర్ గారు బలంగా సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ని ఆయన తెలిసి ఉండి ఆయన నమ్మితే, కోటాల మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా చేస్తారు. ఆల్రెడీ కొంత భాగం పూర్తయింది కూడా కాబట్టి. లేదు చెప్పారు, ఆయన చెప్పారు తీయలేదన్నారు, తీయలేదట, జస్ట్ ఒక 5 minutes మాత్రమే తీసామని చెప్పారు. ఓహో, కేవలం 5 minutes అంటే మీరు ఇందాక చెప్పినది ఒక ఏవేవో కట్ చేస్తేనే 40 నిమిషాలు అలా ఉంది ఇంకా పాటలు అంటే నేను అదంతా కూడా ఉపయోగిస్తారేమో అనుకున్నాను. అలా కాకుండా 5 minutes అయితే దానికోసము ఇంత ఆగి పెట్టడం. మరి 300 కోట్లు 400 కోట్లు బడ్జెట్ పెట్టాలిగా మళ్ళీ. అంటే దాని దగ్గర కథ ఏముందో మరి వాళ్ళ దగ్గర ఏముందో తెలియాలి, మనకు తెలియదు కదా. సెకండ్ పార్ట్ కోసం వాళ్ళు దాచుకున్న కథ ఏంటి, అందులో ఒక ఎన్టీఆర్ ఉంటారా, 2 ఎన్టీఆర్లు ఉంటారా? సో మళ్ళీ జాన్వీ కపూర్ ఇంకా లవ్ ట్రాక్ లాగా ఉండిపోయింది కదా, పెళ్లి దాకా వెళ్ళలేదు కదా, అది ఉంది కదా, అది ఉంది. ఇవన్నీ సార్ ఇప్పుడు మరి కొరటాల శివ గారు వెంటనే 2 తీస్తానా లేకపోతే ఇంకోటి ఏమన్నా చేస్తానా అనేది తెలియదు అన్నట్లున్నారు కదా. మరి ఎన్టీఆర్ గారి వర్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది కంప్లీట్ చేసుకుంటే సెకండ్ పార్ట్ కూడా లేదు కదా. ఆయన ఇప్పుడు ఇమీడియట్గా ముందు హిందీ సినిమా చేయాలి, ప్రశాంత్ నీల్ సినిమా చేయాలి. ఓకే, ఆయన కమిట్మెంట్లు వేరే ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, వేరే ఉన్నాయి అవన్నీ. ఓకే సార్ మెయిన్ ఒకటేనండి, మనకి 2 సందేహాలు వస్తుంటాయండి. ఆచార్య రిలీజ్ అయిన తర్వాత ఈ చిరంజీవి గారు సోషల్ మీడియాలో చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిపోయారు, లేకపోతే కొట్టాల శివ అద్భుతమైన సినిమా తీసేవాడు. ఆయన 4 సినిమాలు అద్భుతంగా నాన్ స్టాప్ హిట్లు, రాజమౌళి తర్వాత అలా హిట్లున్న కొద్దిమంది డైరెక్టర్లు, వరుసగా హిట్లు ఉన్న కొద్దిమంది డైరెక్టర్లు కొట్టాల శివ ఒకడు. సో అలాంటి ఆయన ఇలాంటి సినిమా తీశాడంటే ఖచ్చితంగా చిరంజీవి గారు ఏదో చేస్తుంటారు, చిరంజీవి గారు ఏదో గెలుకుంటారు అనే టైప్లో ప్రచారం జరిగింది. కొట్టాల మీద అభిమానం ఉన్న వాళ్ళంతా నమ్మారు. నిజమే కావచ్చు, లేకపోతే మరి ఇంత ఇలాంటి ప్రొడక్ట్ ఇస్తాడా ఆయన అని. బట్ అలాంటి ఆచార్యలో కూడా మంచి పాటలు ఉన్నాయి. పూజా హెగ్డే చాలా చలాకీగా యాక్ట్ చేస్తుంది, రామ్ చరణ్ చాలా హుషారుగా యాక్ట్ చేస్తాడు. ఆ క్యారెక్టరేషన్ అలాంటివి, సీరియస్ క్యారెక్టర్ చిరంజీవి గారి ఉంటుంది. అక్కడ కూడా లాహే లాహే పాట బాగుంటుంది. సో కొంతవరకు బెటర్. ఇక్కడ చూసుకుంటే విజిల్ మూమెంట్స్ లేవు, వీక్ స్క్రిప్ట్, సరైన పాటలు ఉంటే ఒక పాట ఉన్న తీసేశారు, ఒక్క పాటే ఉంది హీరోయిన్కి. పోనీ అవసరం లేదండి, పాన్ ఇండియా సినిమా ఇది, ప్రతి సినిమాని కమర్షియల్ మోడ్లోనే చేయాలా? సలార్ చూడలేదా మీరు? సలార్ 2 చూడలేదా మీరు? లేకపోతే సాహో చూడలేదా మీరు? ఇవన్నీ చూశారు కదంటే నిజమే, ఎమోషన్ కంటెంట్, ఆ ఎమోషన్ డెప్త్ ఉంటే ఖచ్చితంగా వీటి మీకు మన దృష్టి వెళ్ళదు. సలార్ 2లో ఆ చిన్నపిల్లలందరిది గ్రూపు రథం వచ్చి హీరో వాడిని కొట్టేసి ఎంత హై మూమెంట్. అక్కడ కూడా అలా ఉండాలి కదా. కేవలం మన ఇంటర్వల్ బ్యాంకులో ఒక ఫైట్ సీన్ చూసి చాలా హెవీ ఫైట్ సీన్, అమ్మ ఓన్లీ హెవీ ఫైట్ సీన్ ఉందని సాటిస్ఫాక్షన్, కానీ అంతకు మించి ఉండాలి. సినిమాని భారీగా తీయడం వేరు, ఆ భారీగా తీయడంలో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలు చేసి కొత్తగా అరే మనకు ఒక కొత్త ఫీల్ ఇవ్వాలి. ఆ కొత్త ఫీల్ని ఇవ్వడంలో కొరటాల 100% ఫీల్ అయ్యారు. ఈవెన్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కూడా. సెకండ్ హాఫ్ లాస్ట్ నరేషన్ మన ఫస్ట్ హాఫ్ మనం ఏంటంటే ఒక పెద్ద సినిమా ఇలా ఉంది కాబట్టి ఆ మాత్రం ఉందని మనం హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయిపోతాం సెకండ్ హాఫ్. బట్ ఓవరాల్గా చూసుకుని మనం చూస్తున్న అనేక పాన్ ఇండియా సినిమాలు చూస్తూ ఉంటే వాడితే చూసుకుంటే ఒక్క హై మూమెంట్ లేదు సినిమాలో. ఓకే, వైలెన్స్ ఎక్కువ ఉందా సార్? పెద్ద వైలెన్స్ ఏం లేదు, నార్మల్ వైలెన్స్, పెద్ద ఏం లేదు. ఆయన మరి అంత వైలెన్స్ జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా చూడాలని కొంచెం సంకల్పం ఉంది వాళ్ళకి. ఓకే, ఎందుకంటే మదర్ సెంటిమెంట్ కొద్దిగా ఉంది, తండ్రి కొడుకు సెంటిమెంట్, వాళ్ళ సెంటిమెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్యామిలీ చూడాలనే ఉద్దేశంతో వైలెన్స్ ఎక్కువ పెట్టలేదు. సో ఏమంటారు మరి? వెళ్ళి చెప్పారు ప్లస్లు మైనస్లు చెప్పాను, మైనస్లు చెప్పానండి. అన్నిటికన్నా మించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, నాలాంటి కొరటాల ఫ్యాన్స్ కావచ్చు, ఇది డిసప్పాయింట్మెంటే. మనం
ఆత్మసంతృప్తి కోసం మరో దానికోసం పర్వాలేదులే బాగానే తీసాడు, కొంచెం ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది కానీ పర్లేదు నడిచిపోతుంది, ఇలాంటి మాటలన్నీ మనం మాట్లాడుకోవడం, అవి కమర్షియల్ లెక్కలు మాట్లాడుకోవడం వేస్ట్ అండి. సినిమా అయితే ఇటు ఎన్టీఆర్ అభిమానులు కానీ అటు కొరటాల అభిమానులు కానీ 100% కాదు కదా, 160% మాత్రమే సంతృప్తిస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ.